ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 నుంచి ఒక చట్టం తీసుకొచ్చింది. 2022లో అటవీ పాలసీ చట్టం తీసుకొచ్చింది. ఈ రెండు చట్టాలు కూడా ఆదివాసీలు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను కాజేయడం, ఆదివాసీ గుడాలను ఖాళీ చేయడం, ఆదివాసీలను నిర్వాసితులను చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా జీవో నంబర్ 49 తీసుకొచ్చి ఆ 49 జీవో ప్రకారంగా కొమ్రోం భీం జిల్లాలో 339 గ్రామాలను 3 లక్షల ఎకరాల భూమిని ఈరోజు అడవిలో కలపడం కోసము ఒక కుట్రపూరితమైనటువంటి జీవో తీసుకురావడం జరిగింది. అంటే ఆదివాసీలే లక్ష్యంగా, పేదలే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దుర్మార్గమైనటువంటి దాడి చేస్తుంది. ఈ దాడిని విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఆదివాసీ సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంధు ఇవ్వడం అనేది జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, జీవో నంబర్ 49 రద్దు చేయకపోతే ఈ ప్రభుత్వం పైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు యుద్ధం చేస్తారనేటువంటి విషయాన్ని మీ ప్రభుత్వం గ్రహించాలి. నువ్వు మోడీ సరసన చేరాలనుకుంటే నువ్వు ఢిల్లీకి పోయి కూకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసుల జీవితాలతో చెలగాల పడితే అటు మోడీకి, ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు.